వెరీ గుడ్, మంచి పాట పాడుతున్నాడు. అందరూ చూడండి, ఏ తెగులు లేని గుడారం పాడుతున్నాడు. వెరీ గుడ్, స్టైల్ బాగుంది, స్టైల్ సూపర్, వెరీ గుడ్. కమాన్. లేదు పిల్లలు చప్పట్లు కూడా ఎంకరేజ్ చేయాలో లేదా? వెరీ గుడ్. జడ్జెస్ మార్కులు అడుగుదామా? అంకుల్ నాకు ఎన్ని మార్కులు వచ్చినాడు? మై లోడ్ ఎన్ని మార్కులు వచ్చినాడు? అంకుల్ కాదు, అంకుల్ అడిగిన అడిగితే ఎక్కువ మార్కులు ఇస్తారు. 10 మార్కులు ఇచ్చారు. వెరీ గుడ్. 7 మార్కులు ఇచ్చారు. చెప్పట్లు 10 + 1 11 ఇచ్చారు. ఓకే, అది హ్యాపీ హ్యాపీ గట్టిగా చెప్పు, మైక్ చెప్పు. హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్ లో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బీ రెడీ. ఇంకో పేరు తీసుకున్నా, ప్రైజ్ ఇంకో పేరు ఇస్తున్నాడు. క్లియరా? అంతే కదా? రెండు మీ పేరు పేరు వదలే. వెరీ గుడ్. ఏం చూస్తున్నావు? ఏ పాట పాడ? వెరీ గుడ్. పేరు కూడా బాగుంది, మేఘన. అవునా? ఏం చదువుతున్నారు తల్లి? 4th క్లాస్. ఏ స్కూల్లో? ఓకే, ఏ పాట పాడతావు? దారి చూపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మేఘన చప్పట్లు కొట్టండి ఒకసారి.
పాట పాడుతుంది. ఓకేనా? గట్టిగా పడేది మనం ఎవరు అడిగేవాళ్ళు. ఓకేనా? ఇదంతా మంది గట్టిగా గట్టిగా రైట్. దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా, ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. సింహాల మూలలో దానియేలు వేసిన, సింహాల మూలలో దానియేలు వేసిన సింహాల, బాబోయ్ సింహాల, బాబోయ్ సింహాల నోరు మూసెనా, దేవుడు దారి చూపించావేనా. సింహాల నోరు మూసెనా, దేవుడు దారి చూపించావేనా. దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా, ముందుకి వెనక్కి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. ముందు సముద్రం మధ్యలో వెంట చెట్లుండెను, ముందు సముద్రం మధ్యలో వెంట చెట్లుండెను. సముద్రాన్ని తెరిచాడురా దేవుడు, శత్రువుని ఓడించెరా. సముద్రాన్ని తెరిచాడురా దేవుడు, శత్రువుని ఓడించెరా. దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. నిన్ను లేకపోయినా నూనె లేకపోయినా, నిన్ను లేకపోయినా నూనె లేకపోయినా, అద్భుతంగా 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 నిత్యరాయనా, అద్భుతంగా చాలా అద్భుతంగా చక్కగా పాడింది. మాట్లాడుతూ తల్లి జడ్జెస్ ని ఆ మార్కులు ఏం చేసింది సార్ అడిగాడు. వెరీ గుడ్. 12 మార్కులు ఇచ్చారు. వెరీ గుడ్. ఈసారి 7 మార్కులు ఇచ్చారు. వెరీ గుడ్. ఈసారి బాలాజీ గారు వచ్చి 10 మార్కులు ఇచ్చారు. వెరీ గుడ్. అది హ్యాపీ హ్యాపీగా చెప్పండి. ఒక చరణం పాడాలంటారు, 3 చరణం పాడేశారు నా తల్లి. అందుకని ఒక 2-3 మార్కులు వెళ్ళిపోయినాయట. ఈసారి ఒక చరణం పాడండి. అద్భుతంగా పాడాం, కానీ ఇంకో చరణం పాడడం వల్ల 2 మార్కులు పోయినాయి. పిల్లలు మేధావులు గమనించండి, మార్కులు తగ్గిపోతున్నాయి, ఎందుకంటే ఎక్కువ చరణాలు పాడేస్తున్నారు. సో జడ్జెస్ మనకి కరుణ దయా దాక్షిణ్యం అలాగే ఉండదు, కాబట్టి మనమే ఒక చరణంలో సరిపెట్టుకోవాలి. రణదీప్ వర్మ. వెరీ గుడ్. ఏం చదువుతున్నా? ఈ చదువుతున్నట్టు పాటలు పెట్టుకున్నది నేను చెప్పాలి. ప్రేమ ఏసు ప్రేమ కదా. ఇప్పుడు ఏ పాట పాడుతున్నాడు చెప్పాలి? ప్రేమ ఈసే ప్రేమ అని పాట మన వర్మ పాడుతున్నారు. అందరూ చెప్పండి కొట్టండి. వెరీ గుడ్. మ్యూజిక్ వాళ్ళు తెలుగు నేను పాట పాడుతున్నాను, మంచిగా పాడుతున్నాను. సరేనా? రైట్, గుడ్, స్టార్ట్. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారదు మరువదు విడువదు ఎడబాయదు మారదు మరువదు విడువదు ఎడబాయదు నేను మరిచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ నేను మరిచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ నేను కింద పడితే పట్టుకున్నది ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్నది ప్రేమ కింద పడితే పట్టుకున్నది ప్రేమ తన కృపలో దాచుకున్నది ప్రేమ హల్లెలూయా. హల్లెలూయా. టెన్షన్ పడ్డావా? ఫస్ట్ టైమా రెగ్యులర్ గా వస్తుంటే అలవాటు అయిపోయింది. సరేనా? భయపడ్డావా? మార్కులు సరే అడిగామా? ఈసారి గట్టిగాడు మార్కులన్నీ గట్టిగాడు. ఈ సౌండ్ చూసండి వాళ్ళు. సార్ మా మార్క్స్ వెరీ గుడ్. 3-5. వెరీ గుడ్. 3 వచ్చి సెకండ్ రౌండ్ కి ధైర్యం వస్తుందా? బాబు వినిల్ బాబు వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతుంది దీవెన? ఏ పాట పడుతుంది? నిన్ను పోలిన వారు ఎవరు అన్న పాట పాడుతుంది. దీవెనని బట్టి చప్పట్లు పడదామా? రెడీ 1 2 3 స్టార్ట్ చేద్దాం. కరుణతో నడిపివయ్యా నన్ను చూచి కన్నీటిని తులసివయ్యా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపివయ్యా ఎలోహీ మారదన అడోనాయ్ ఆరాధన ఈశ్వా ఆరాధన ఎల్షదాయ్ ఆరాధన ఎలోహీ మారదన అడోనాయ్ ఆరాధన ఈశ్వా ఆరాధన. హల్లెలూయా. పది మార్కులు ఇక్కడ, అక్కడ 12 ప్లస్ 1 13 మార్కులు అక్కడ. మంచి సార్ సెంటర్ సార్ 7 మార్కులు ఇచ్చారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు తల్లి. 13 7 12 10 ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెడీ కార్తీక్ ఏం చదువుతున్నా? 6th క్లాస్. వెరీ గుడ్. ఒకసారి ఏ పాట మైక్ తీసుకుని
గట్టిగా కూడా చెప్పాలి కొట్టాలి సరిగ్గా నిన్నే ప్రేమించాను ఓకేనా రెడీ రెడీనా వాయిద్యాలు రెడీ 1 2 3 నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నిన్ను నిలుగా ఈ సన్నిధిలో మోకరించి నీ మార్గంలో సాగెదా నీవు నమ్మలేదు హల్లెలూయా ప్రిన్సిపాల్ పాడాడు నంబరేంట బాబోయ్ పాడాడు 6 5 7 6 5 7 ఓకేనా నెక్స్ట్ రౌండ్ ఇంకా బాగా పాడదామా సూపర్ పాడాను గాడ్ బ్లెస్ యూ ఏ పాట పాడతారు నాలోనే నా విజయం నీవే నా విజయం నీవే దేని స్తోత్రం వెరీ గుడ్ చెప్పండి ఒకసారి ప్రారంభిద్దాం రెడీ 1 2 3 నా విజయము నీవే నా సర్వము నీవే నాకున్నదంతా నీవే యేసయ్యా నా విజయము నీవే నా సర్వము నీవే నాకున్నదంతా నీవే యేసయ్యా ఒకవేళ ఉందంటే నీకిచ్చినదేనయ్యా ఒకవేళ ఉందంటే నీకిచ్చినదే
మాట్లాడు. అంకుల్ నా మార్క్స్ 7 మార్క్స్ 15 మార్కులు వేశారు. అందుకు థ్యాంక్స్ చెప్పలేదు. థ్యాంక్స్ అంకుల్. God bless you. నెక్స్ట్ రోజుకి మాట్లాడదాం. ఓకే, తండ్రి దేవాన్ని పాట పాడతావు. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? 5th క్లాస్ 4th క్లాస్. వెరీ గుడ్. తీసుకెళ్తావా? Ready, 1, 2, 3. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ కాలం గురించుట నా బ్రతుకు చాలయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కాలం గురించుట నా బ్రతుకు చాలయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. తండ్రి దేవా నా నందమా, నీ ఒడిలో నా కుటుంబము. తండ్రి దేవా నా నందమా, నీ ఒడిలో నా కుటుంబము. చెప్పట్లు మాట్లాడు. Six, 7, 8. 6, 7, 8. బాగా పెరుగుతా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఓకేనా? 6, 7, 8 అలాగే కదా. ఆరాధిస్తూ ఈ దినమే ఉన్నతమైన యేసయ్యనామము. ఆరాధిస్తూ ఈ దినమే ఉన్నతమైన యేసయ్యనామము. ఎంపికలేని నా కొరకు యేసు, ఓ ఓ ఎంపికలేని నా కొరకు యేసు, ఓ ఓ అమ్మ కన్నా పిల్లలు నన్ను ఎంతో ప్రేమించే, నాన్నకన్నా జాలి చూపి నన్ను రక్షించే. అమ్మ కన్నా పిల్లలు నన్ను ఎంతో ప్రేమించే, నాన్నకన్నా జాలి చూపి నన్ను రక్షించే. ఆరాధనలో వెరీ గుడ్. అదే అడగాలి. 6, 5, 7. చప్పట్లు కొట్టండి. కిచెన్ చక్కగా పాడింది. నెక్స్ట్ రౌండ్ ఇంకా బాగా పాడుతుంది. ఓకేనా? టెన్షన్ ఫ్రీగా ఉండు, భయపడద్దు. నెక్స్ట్ రౌండ్ లో ఇంకా బాగా పాడదాం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే, అల్లంతో విలువని నాకు చూపితివే. విలువేలేని నాలోని జీవమును
పడగానే అరిగంట విలువైన నాకు చెవిటివే. జీవమే లేని నాలోని జీవాలను నీ విధానాలకు నీ శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారడు. ఎండిన ప్రతి మోడును మరరాజు గురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీ శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారడు. ఎండిన ప్రతి మోడును మరరాజు గురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడినా శాపములో మునిగినా రోగములను చుట్టుకొని చుట్టగలోరడు ఒంటరినయుండగా నా కత్తి విడిచితివే. పాపములో పడినా శాపములో మునిగినా నీ ప్రేమలో కప్పితివే. రోగములను చుట్టుకొని చుట్టగలోరడు ఒంటరినయుండగా నా కత్తి విడిచితివే. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానం మంచిగా మాట్లాడుతున్నా. 5 5 8 వెరీ గుడ్. చక్కగా వాగ్దానం పాడాడు. 5 5 8 నెక్స్ట్ రౌండ్ ఇంకా 10 15 రావాలి. ఓకే వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.
Six. 12. ఆరు కలిపితే 12. వెరీ గుడ్. థ్యాంక్స్ ఇవ్వదు. థ్యాంక్స్ అంకల్. వెరీ mark 7, 6, 15. Very good. Thanks. Very good. God bless you, Mr. Onika Babola. Very good. Seventh. Anjay. Don't wait. Raja Nagesh Raja. Very good. Ready? 1, 2, 3. Answer 13, 10, 3.
వెరీ గుడ్ చాలా బాగున్నావు. లేట్గా వచ్చినా కానీ ఎలా వచ్చావు? లేట్గా వచ్చావా? ఎలా వచ్చావు? లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్ వచ్చావా? వెరీ గుడ్. బాగా పాడింది. ఒక చెప్పండి పడండి. మరి నాకు మార్కులు 6 10. ఓకేనా? హ్యాపీ 6 10. వెరీ గుడ్. పాడతావు చెప్పలేవా? చెప్పండి. 1 2 3. చెప్పలేరు బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులే. చెప్పలేరు బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను. తెనాలిలోన పెళ్లి విందులో, తెనాలిలోన పెళ్లి విందులో వాటర్ని వైరుగా మార్చివేశాడు, వాటర్ని వైరుగా మార్చివేశాడు. చెప్పలేరు బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 పీపుల్కి పంచిపెట్టాడు, 5,000 పీపుల్కి పంచిపెట్టాడు. ఆహా చెప్పలేను బాబు ప్రభు గొప్పతనాన్ని, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులను. గాలి వీచిన తుఫాను రేగిన, గాలి వీచిన తుఫాను రేగిన, స్టాప్ స్టాప్ అంటూనే ఆపివేశాడు, స్టాప్ స్టాప్ అంటూనే ఆపివేశాడు. ఆహా చెప్పలేను బాబు ప్రభు గొప్పతనాన్ని. వెరీ గుడ్. 6 5 10. వెరీ గుడ్. ఆర్ యు హ్యాపీ? యేసయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చూపిన మేలకు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అభిలాష్ మాట్లాడగలమా? సూపర్ పాడదు పాడతాం పాడదు. 7 7 6 10. వెరీ గుడ్. పాడతాం పాట ఆయన లేటెస్ట్ గా బాగా పాడారు. వెరీ గుడ్. అభిలాష్ చెప్పండి పడండి. చీటి పాట అబ్బా అదిరిపోయింది. దేని మీద? ఆ మీద కరణ్కి ఆ మీద వచ్చింది. ఆ మీద పాడుతున్నాయి. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి వేదన. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి వేదన. అందుకొనుము దేవా ఆరాధన, కాపాడినావు
అందుకును దేవా ఆరాధన నాకి స్తుతి నివేదన అందుకును దేవా ఆరాధన హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. నుండి మధుర శరములు ఆ యెహోవాను స్తుతించెదము. నుండి మధుర శరములు భక్తి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. 5 5 10. God bless you. జీవితంలో నీగా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశించినది. జీవితంలో నీగా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశించినది. నేను నా కోరిక హల్లెలూయా. మరి పాట జరుగుతుంది, పదాలు జరుగుతుంది తప్పకుండా, కానీ చిన్నపిల్లలు కదా మాట్లాడుదాం. 3వ చాయిస్ లో జామెద జాపడుతుంది. 2 to 4. 5 4 5 5. వెరీ గుడ్. అందరూ అదే వస్తున్నాయి. ఎలుగెత్తి నేను ప్రార్థించగా నా ప్రార్థన విన్నానా యేసయ్యా. నీ వైపు నేను చేతులెత్తగా నాకు సహాయం చేసినావయ్యా. నిందలో కష్టాలలో నన్ను ఆశ్రయించే సమయములో, నిందలలో కష్టాలలో నన్ను ఆశ్రయించే సమయములో నన్ను వాడుకుంటున్నా నా యేసయ్యా. నన్ను లేవనెత్తిన నా యేసయ్యా. హల్లెలూయా. Seven. 12. వెరీ గుడ్. చక్కగా ఫస్ట్ చాయిస్ లోనే ఎంచుకున్నారండి. మీరు అవి కూడా బాగా తీసుకోవాలని చెప్పేసి నా రిక్వెస్ట్. యేసయ్యా వందనం యేసయ్యా. యేసయ్యా వందనం యేసయ్యా. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చూపిన మేలకు వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. అభిలాష్ మాట్లాడగలమా? ఒక పాడదు పాడతారం పాడదు. 7 7 6 10. వెరీ గుడ్. పాడతారం పాట ఆయన లేటెస్ట్ గా బాగా పాడారు. వెరీ గుడ్.
అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా స్తోత్రం దేవుని కలుగుగాక. తమ్ముడు రారా సండే స్కూల్కి వెళ్దామరా పోరన్నయ్య పోరా ఇవి పాడుతున్నావా? ఒక ఛానల్ చూడాలి తమ్ముడు సండే స్కూల్కి వెళ్దామరా పోరన్నయ్య ఒక ఛానల్ చూడాలి చప్పట్లు మాట్లాడండి. 4 5 వెరీ గుడ్. మంచిది. రాదని మంచి పాట పాడు. తమ్ముడు గురించి పాడేసావా? తమ్ముడు ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు? సండే స్కూల్కి రమ్మంటే టీవీ చూద్దాం అన్నట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చప్పట్లు కొడదామండి. మార్కులు 14 వేడమ్మ మార్కులు సృజనికి 14 10 15. వెరీ గుడ్. చప్పట్లు కొడదాం సృజనికి. చామిదండి ఒళ్ళో చామి. Very good. Hallelujah.
రెండో ఛాన్స్ ముందు ఒకసారి తీసి వెళ్ళిపోయాడు ఎత్తుకున్నాడు 5, 10 వెరీ గుడ్ రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు. యెహోవా మన అంత యుగమోవాదే, యుగమోవాదే, యుగమోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, హల్లెలూయా మనకెవ్వరు లేరు. వెరీ గుడ్ హల్లెలూయా 25 మార్కులు వచ్చినటువంటి వారి పేరు ప్రకటిస్తున్నా. రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికి వర్గానికి 15 మార్కులు వచ్చాయి, ఇతనికి వచ్చాయి, కరుణాకరన్ 38 మార్కులు వచ్చాయి. సో కరుణాకరన్ ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాడు. చెప్పండి పడండి. ఆశా దీవులకి 20 మార్కులు వచ్చాయి కాబట్టి వారు ఫైనల్ రౌండ్కి వెళ్ళలేకపోతున్నారు. స్టీఫెన్ 15 మార్కులు వచ్చాయి కాబట్టి వారు ఫైనల్ రౌండ్కి వెళ్ళలేకపోతున్నారు. ఇట్లా వారు అటెంప్ట్ చేయలేకపోయారు. అదేవిధంగా రక్షిత 16 మార్కులు వచ్చినాయి కాబట్టి వారు వెళ్ళలేకపోతున్నారు. మేఘన అటెంప్ట్ చేయలేకపోయారు. ప్రైజీ 26 మార్కులతో వారు ఫైనల్ రౌండ్కి వెళ్తున్నారు. అభిలాష్ 23 మార్కులు స్కోర్ చేశారు. అయితే 2 మార్కులు తక్కువ ఉన్నాయి. అయితే మరి ఫైనల్ రౌండ్కి అర్హత లేనట్టుగానే మనం తీసుకోవాలి. నక్షత్ర 14 మార్కులు స్కోర్ చేస్తున్నది కాబట్టి ఫైనల్ రౌండ్కి వెళ్ళలేకపోతున్నారు. ఆశీస్ ప్రిన్స్ 14 మార్కులు స్కోర్ చేస్తున్నారు, వారు కూడా వెళ్ళలేకపోతున్నారు. మరి నతన్ 11 మార్కులు స్కోర్ చేశారు, వారు కూడా వెళ్ళలేకపోతున్నారు. వర్మ అటెంప్ట్ చేయలేకపోయాడు కాబట్టి వారు కూడా వెళ్ళలేరు. సృజన్ 39 మార్కులు స్కోర్ చేస్తున్నారు కాబట్టి వీరు ఫైనల్ రౌండ్కి వెళ్తూ ఉన్నారు. వీరు ముగ్గురిని బట్టి చెప్పకూడదు. ఫైనల్ రౌండ్కి వెళ్ళారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి వాడి 2 రౌండ్లో గెలిచి ఫైనల్ రౌండ్కి వెళ్ళారు. మీరు ప్రెస్ చేయండి, ఆశీర్వదించండి. పోటాపోటీగా పోటీ పడుతూ ఉన్నారు. మరి ఫైనల్ రౌండ్కి ప్రారంభించుకుందాం. కనబడుతూ ఉంది ఫైనల్ రౌండ్ కనబడుతూ ఉంది. మరి నలుగురు పురుషులతో మార్గంలో దెబ్బలాడుతున్నారు అన్నా కదా. కాకపోతే ఉన్నటువంటి యువతులతో దెబ్బలాడుతున్నారు కాబట్టి లస్సీ చప్పట్లు కొట్టి లస్సీ Yeah.
హల్లెలూయా. కప్పలు పడట్లా. రత్నాలు పడింది. గాడ్ బ్లెస్ యు. మరి మార్కులు తర్వాత ప్రకటిస్తారు. ఎనౌన్సీరు మీరు మార్కులు వేసండి. సస్పెన్స్ కీర్తించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా, సన్నుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా, సన్నుతించుమా ప్రపంచమా, పొంగి పొర్లుమా పరలోకమా. ప్రతి ఒక్కరు కడబూరా దినగడున్ ప్రభు యేసు కడబూరా దినగడున్ ప్రభు యేసు సమాజులు తెరవబడున్ పరిశుద్ధులంతా లేవబడున్ సమాజులు తెరవబడున్ పరిశుద్ధులు లేవబడున్ ప్రభు యేసు రానయ్యున్నాడు ప్రతి మోకాలు వంగబడును ప్రభు యేసు రానయ్యున్నాడు ప్రతి మోకాలు వంగబడును సన్నుతించుమా సంగమా కీర్తించుమా సన్నుతించుమా సంగమా కీర్తించుమా కుటుంబమా ప్రస్తుతించుమా ప్రపంచమా పొంగి పొర్లుమా పరలోకమా ప్రస్తుతించుమా ప్రపంచమా పొంగి పొర్లుమా పరలోకమా ప్రభు యేసు రానయ్యున్నాడు ప్రతి మోకాలు వంగబడును ప్రభు యేసు రానయ్యున్నాడు ప్రతి మోకాలు వంగబడును ప్రభు యేసు రానయ్యున్నాడు ప్రతి మోకాలు వంగబడును. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు. సూర్యుడా భూమినందు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భూమినందు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు దేవుడవు నడిపించే దేవుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమినేను యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జగదాలని సంతృప్తినిచ్చెను నీ మాటే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే దేవుడా
పోల్చలేను నీతో గనులైన వారిని. కొడదామండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Valley, feeling the light of my feelings, but whatever may face me, my God is all I need. Right on the wings, soon my journey complete, but whatever the pleasure, my God is all I need. He is my strength when I cannot go on. He is when all my power is gone. All through the night is long and deep. He is my song, for He has rescued me. Joy now He has set me free. Praise to my Father, be my God is all I need. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. The mountains are His, the valleys are His, the desert is unable to. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. Yes, my God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. వెరీ గుడ్. అందరికన్నా కూడా వేరే లాంగ్వేజ్ లో పాడడం గ్రేట్ కదా. గ్రేట్. ఓకే వెళ్ళిపోదమ్మా డ్రమ్ దగ్గరికి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మాకు తర్వాత అనౌన్స్ చేస్తారు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అవుతాడు. అరే కొట్టేసుకుంటున్నారేంట్రా బాబు.
ఈ పేరు సిటీ తినాల్సిన లేదు కదా. చెప్పకూడదా ఏతానికి చూడండి పాడుతున్నాడు. స్టార్ట్ చేద్దాం. 1 2 3. కలిసి వచ్చింది నడుము కట్టింది మేమేం ఎవరంట కలిసి వచ్చింది కలిసి వచ్చింది నడుము కట్టింది మేమేం ఎవరంట నడుము కట్టింది వడకట్టువాడు చెప్పట్లో పరిచాడు. వెరీ గుడ్. ఫోటోడే కానీ వెరీ గుడ్. అందరూ సీకండి ఉండండి. వెరీ గుడ్. చిన్న ఇక్కడ ఇస్తాను నీకు. ఓకేనా? బిస్కెట్ ఇదో ఇదో. ఓ అన్ని నీకేరా బాబు. ఇది ఓ వెరీ గుడ్. ఇంకో చోటు నీకు వచ్చేదే మరా చిన్న. వెరీ గుడ్. సరే దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం జరిగింది. మరి
ఫైనల్ రిజల్ట్ ప్రకటిస్తున్నా. అభిలాష్ 28 మార్కులు స్కోర్ చేశాడు. థర్డ్ స్థానంలో నిలిచాడు. అభిలాష్ లేచి నిలబడినాను. చప్పుడు కొడదాం. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ 39 మార్క్స్ స్కోర్ చేసింది ప్రైజ్. చప్పుడు కొడదాం. అయితే ఇక్కడ జడ్జిమెంట్ ఫస్ట్ ఎవరికైనా అందరికీ కూడా కుతూహలం ఉంది కదా, మరి ఫస్ట్ సర్వసాధారణంగా ఒకరికి వస్తుంది. అయితే మార్కులు రీత్యా ఇద్దరికి ఒకే రకమైనటువంటి సమానమైనటువంటి మార్కులు వచ్చాయి కాబట్టి వీరిద్దరు ప్రథమ స్థానంలో గెలిచారు. అయితే జడ్జెస్ అన్నారు లాటరీ తీసి ఒకరికి ఫస్ట్ ఒకరికి సెకండ్ ఇద్దామని అన్నారు. అయితే మరి చిన్న హృదయాలు బాధపడకూడదని, చిన్న హృదయాలు నేను కూడా బాగానే పాడింది కదా లాటరీ ద్వారా నేను సెకండ్లోకి వెళ్ళిపోవడం ఏంటని రెండో వాళ్ళు అనుకోకూడదని వారి చిన్న హృదయాల్లో ఆ గాయం అనేది లేదా ఆ విధమైనటువంటి చిన్న బాధ రాకూడదని చెప్పి ఓలీ మినిస్ట్రీస్ తరఫున ఇద్దరికి కూడా మరి ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని, అదేవిధంగా సరిగ్గా 2,000 రూపాయలు ఇక్కడ 2,000 రూపాయలు ఇక్కడ నేను ఆన్ చేయలేదు కాదనిపోయింది, లీక్ అయిపోయిందా చెప్పేసారా? సో వీరిద్దరికి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాం. 2 మెమాంటోస్, 2 ప్రైజ్ మనీలు, అదేవిధంగా ప్రైజ్ 2 సర్టిఫికేట్లు ఫస్ట్ గా ఇవ్వబడతాయి. నేను అంటే కన్వీనర్ గా డెసిషన్ తీసుకున్నాను, అందరికి సమ్మతం అని నేను అనుకుంటున్నాను. మరి పిల్లల యొక్క హృదయాలను బాధపరచకూడదని నేను నిర్ణయం తీసుకుని ఇద్దరిని కూడా ప్రథమ స్థానం విజేతలుగా వారిని ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వారిద్దరు కూడా 41 మార్కులు స్కోర్ చేశారు. సృజన్ 41 మార్కులు స్కోర్ చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 25 మార్కులు, ఆస్ట్రేలియా 26 మార్కులు స్కోర్ చేశారు. 25 మార్కులు, ఆస్ట్రేలియా 26 మార్కులు స్కోర్ చేశారు. ఇద్దరికి కూడా మరి చక్కటి సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది. ఈ విధంగా మరి కార్యక్రమం ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అందరూ కూడా పిల్లలు గమనించండి. దేవుని సన్నిధికి రండి, చక్కగా పాటలు పాడండి. సండే స్కూల్కి రండి, చక్కగా పాటలు పాడండి. మీ రెగ్యులర్ గా వెళ్ళే మీ చర్చెస్ లో ఉంటే కనుక సండే స్కూల్కి వెళ్ళండి. అక్కడ సండే స్కూల్ టీచర్ మీకు చక్కటి పాటలు, అదేవిధంగా చక్కటి వాక్యాలు చెప్తారు. కాబట్టి మీ దగ్గరలో మీరు రెగ్యులర్ గా వెళ్ళేటువంటి చర్చ్ ఉంటే కనుక వెళ్ళండి. దేవునిలో బిడ్డల్ని పెంచండి. ఎందుకంటే దేవునిలో ధైర్యంగా ఎవరైతే పెరుగుతారో వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు. ఆమేన్. దేవునిలో ఎవరైతే ఆత్మీయంగా అనుదినము దేవుని సన్నిధిలో అనుదినము దేవుని వాక్యం బట్టి ఎవరైతే బాపరచబడుతుంటారో వారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి లేకుంటే మీ దగ్గర లేదా మీకు వెళ్తున్నటువంటి చర్చెస్కి వెళ్ళండి. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఇక్కడ ఈ స్థలంలో ఓలీ మినిస్ట్రీ తరఫున ప్రతి ఆదివారం 8:30 గంటలకు ఇక్కడ సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్ టీచర్ ఉంటారు. కాబట్టి చక్కటి పాటలు, వాక్యములు నేర్పిస్తారు. మరి ఇందులో ప్రథమ బహుమతి సంపాదించినటువంటి సృజన్ ఇక్కడ సండే స్కూల్ బిడ్డ అంటే ఇక్కడ స్టూడెంట్, ఇక్కడ మా సండే స్కూల్ స్టూడెంట్ సృజన్. మరి వారు నేర్చుకున్నటువంటి పాటలు మరి అన్ని రంగంలో కూడా చక్కగా రాణించి బహుమతి సంపాదించారు. అదేవిధంగా కరుణాకరన్ కూడా చక్కటి సండే స్కూల్ చక్కగా నిత్యము సండే స్కూల్కి వెళ్తుంటారు. సండే స్కూల్లో వాళ్ళు వెళ్తుంటారు, పాటల్లో ఎప్పుడు కూడా నిలబడుతుంటారు. కాబట్టి ఆ విధంగా వారు రాణించగలిగారు. చిన్న పిల్లలు దయచేసి గమనించండి, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వదు. ఎందుకంటే వారి మెచ్యూరిటీ లెవెల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల, లేకుంటే దాన్ని సరిగ్గా అంటే ఇలా ఉంటుందని తెలియకపోవడం వలన కొన్నింటిని వారు అటెంప్ట్ చేయలేకపోయారు. అయితే సాంగ్స్ కాంపిటీషన్ అంటే ఇలా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా జరుగుతాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి గమనించండి. దీనికి తగ్గట్టుగా నెక్స్ట్ సాంగ్స్ కాంపిటీషన్కి సిద్ధపడండి.
తర్వాత జరగబోయేటువంటి సాంగ్స్ కాంపిటీషన్ లో మీరే విజేతలు అవుతారు, మీరే బహుమతి కొడతారు, మీరే ఇంకా ఎక్కువ పెద్ద బహుమతి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడిపింపు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడితే వాటిని బట్టి మనం చేపలు కొడదాం, గౌరవిద్దాం. మరి రేపు ఆదివారపు ఆరాధనలో దీనికి బహుమతి ప్రదానం జరుగుతుంది. రేపు బహుమతి ప్రదానం జరుగుతుంది గారు అందజేస్తాం. ఒకవేళ కుదిరితే కనుక రేపు ఆరాధనకి రండి, మీ ఫ్యామిలీస్తో రండి. మరి బహుమతి, సర్టిఫికేట్, ప్రైజ్ మనీ మూడింటిని తీసుకుని వెళ్ళాలని ప్రమాణం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఆరాధన అనంతరం సుమారుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. ఆమేన్.